27వ అధ్యాయం 1-2 వచనాలను మనం కలిసి చదువుకుందాం. 1-2 వచనాలను మనం కలిసి చదువుకుందాం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించింది. మరొకసారి చదువుకుందాము. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించింది. ప్రార్థన చేస్తాం. యేసయ్యా స్తోత్రములు తండ్రి. దేవ మీ పాదముల చెంత చేరి మీ మాటలు ఆరాధన కోసమై ధ్యానించటపై సిద్ధపడుతుంది. దేవ కనికరం చూపు తండ్రి, శ్రేష్టమైనటువంటి సంగతులు మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం. యేసు రాజ్య వందనం. మీరు చేసినటువంటి ఆ కార్యమును మరొక్కసారి మాకు తేటగా బయలుపరచు. శిలువ కార్యమును గూర్చి మాకు బోధించు, కనికరం చూపమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైతే తిరిగి మాకు పవర్ను దయచేయండి. ఇంకా అనేకుల సమయాన్ని కోల్పోకుండా సిద్ధపరచు, మహిమ తెచ్చుకోనమని ప్రార్థిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం పొందుకోనమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభుల వారిని పట్టించారు కదా. ఎవరు ఆయన్ని సిలువకు పట్టించారని రాయబడింది? ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపించవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి యేసు ప్రభుల వారు చంపించాలని ఆలోచన చేసిన వారు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు. ప్రధాన యాజకులు ఎవరు కదా మనకు తెలుసు. ఎవరు ప్రధాన యాజకులు? సంఘములో యాజకత్వం నిర్వహించేవారే కదా. ఆ దినాల్లో సమాజ మందిరాలు ఉన్నాయి. ఆ దినాల్లో క్రీస్తు ప్రభుల వారు ఉన్న దినాల్లో చర్చెస్ కాదు, సమాజ మందిరాలని పిలువబడుతూ వచ్చాయి. సమాజం అంతా కూడుకుంటే అక్కడ యాజకత్వం చేసేటువంటి వారు ఉన్నారు, ప్రధాన యాజకులు. ఆ ప్రధాన యాజకులు యేసు ప్రభుల వారిని చంపించాలని ఆయనకు విరోధముగా ఆలోచన చేసేది. ఎందుకు విరోధంగా
ఆలోచన చేశారు. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు యేసు ప్రభుల వారు దేవుని యొక్క మందిరం యొక్క ఉద్దేశాన్ని రాస్తూ వచ్చాడు కదా. ఆ దినాల్లో ఆ సమాజ మందిరాలలో ఏం జరిగేవి? వ్యాపారాలు జరిగేవి. వ్యాపారం, డబ్బులు వ్యాపారాలు జరిగేవి. అందుకోసమే దేవుని ఆలయంలోకి వెళ్ళి ఆయన వ్యాపారం చేస్తున్నటువంటి వారిని వెళ్ళగొట్టినట్లుగా మనం చూడొచ్చు. ఇది దేవుని మందిరం, ఇది ప్రార్థనా మందిరము. కానీ మీరు ఆ మందిరాన్ని దేనిగా మార్చారు? దొంగల గుహగా. దేవుని ఆలయంలో దొంగతనం అంటే దేవుని సొమ్ముతో వ్యాపారాలు చేస్తున్నారు. దేవుని సొమ్మును కొంతమంది వాడేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు అని ఆయన వెళ్ళగొట్టినందుకు నీకెవడిచ్చారు ఈ అధికారము అని ఆయన మీద కుట్ర పడినారు. ఆ దినాలు మొదలుకొని ప్రధాన యాజకులు కుట్రలు పడినారు. తర్వాత రెండవ వర్గం వాళ్ళు ఎవరు? ప్రజల పెద్దలు. మరి ఆనాటికి ఈనాటికి పెద్దలు ఉంటున్నారు కదా. బయట సంఘాల్లోకి వెళ్తే పెద్దలు ఉంటున్నారు. వారి స్థానము వారికి ఇవ్వాల్సిందే. పెద్దలు ఎందుకు? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసము ప్రయాసపడాలి. ఈ దినాడు సంఘాల్లో అనేక సంఘాల్లో, పెద్ద పెద్ద సంఘాల్లో, లక్షలు ఉండే సంఘాల్లో, కోట్లు మూలుగుతున్నటువంటి సంఘాల్లో పెద్దలు పెత్తనాల కోసం అంటున్నారు. యేసు ప్రభువు వారు అన్నాడు కదా, ఇదిగో నేను పరిచారం చేయించుకుంటకు రాలేదు, పరిచారం చేసేదానికి వచ్చారన్నాడు. ఈనాడు ఈ పెద్దలు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క డబ్బుల చుట్టూ, అధికారం చుట్టూ వారు తిరుగుతున్నారు. వారి ఆలోచన, వారి ఆత్మీయతంతా దానికోసమే. అక్కడ అధికారం చెలాయించడానికే సంఘాలు, అక్కడ సంఘాల్లోని డబ్బుల చుట్టూనే వారి మాట నెరవేర్చుకోవడానికి ఇలాగూ అది దేవుని మందిరమును ఆయన సంస్కరించాలని చూసినప్పుడు వాళ్ళు కూడా సహించలేకపోయారు యేసు ప్రభుల వారు. అందుకోసమే వాళ్ళు చేసినటువంటి పన్నాగం ఏమంటే ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయన ఎట్లా మనకు కంటకంగా ఉన్నాడే ఈ యేసు ప్రభుల వారి మనుషుడు, ఇతన్ని ఎట్లా చంపిద్దాం అని ఆయనకు వ్యతిరేకంగా ఆలోచన చేసిన వారు బయట వారు కాదు కదా. యేసు ప్రభుల వారిని మరి చంపించాలని ప్రణాళిక వేసిన వారు బయటోళ్ళ కాదు ప్రియ. ఈనాడు కూడా క్రైస్తవ సమాజానికి బయట శత్రువు అంత ప్రమాదకరం కాదు, అన్యుడైనటువంటి వాడు ప్రమాదకరం కాదు. సంఘంలో ఉన్నటువంటి వారే యేసు ప్రభుల వారికి లేదా సంఘానికి శత్రువులుగా ఈనాడు తయారవుతున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు. ఆనాడు కూడా ప్రధాన యాజకులు, పెద్దలు. మరి ఆయన పట్టించింది ఎవరు కదా? 3వ వచనంలో చూడొచ్చు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి. ఎవరు పట్టించారు యేసు ప్రభుల వారిని? యూదా పట్టించాడు. యూదా ఎవరు? బయటోడా? శిష్యుడే. ఆయన ఎక్కడెక్కడ ఉంటాడో ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన ఎక్కడెక్కడ ప్రార్థన చేసుకుంటాడో యూదాకు మాత్రమే తెలుసు. ఆయన ఏ ఏ ప్రాంతాల్లో తిరుగుతాడో యూదాకు మాత్రమే తెలుసు. ఉన్నటువంటి 12 మంది శిష్యులకు మాత్రమే తెలుసు. కనుక ఆయన ఏ ఏ స్థలాల్లో జీవిస్తాడో, నివసిస్తూ ఉంటాడో, చలిస్తూ ఉంటాడో, ఆయన గమనాగమనములు యూదాకు మాత్రమే తెలుసు. ఆయన అన్నాడు, ఇదిగో నేను ఆ సైనికుల దగ్గరకు వెళ్ళి అన్నాడు, నేను యేసు ప్రభుల వారిని పట్టిస్తే నాకేమిస్తారు అని అడిగాడు. అడిగాడా? ఆ వెనకటి అధ్యాయాల్లో చూడొచ్చు ప్రియులారా. మనం
ఒకసారి 26వ అధ్యాయంలో చూడండి ఆ మాటలు. మనము యూదా మరి మాట్లాడినటువంటి మాటలు చదువు. 26:15 వచనంలో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురు, నాకేమి లాభం. చూడండి, యేసు ప్రభుల వారితోనే కలిసి తిరిగాడు. యేసు ప్రభుల వారే ఎన్నుకున్నారు. యేసు ప్రభుల వారి అద్భుతాలన్నీ చూస్తూ వచ్చాడు. యేసు ప్రభుల వారి ద్వారా అనేక సూచక్రియలు చూస్తూ వచ్చాడు. ఆయన బోధ వింటూనే ఉన్నాడు. ఆయన యొక్క మార్గం గుండా నడుస్తూనే ఉన్నాడు. కానీ ఎంత ప్రభువుతో ఉన్నప్పటికీ అతని యొక్క ఆశలు, అతని యొక్క కోరికలు తనలో నుంచి వెళ్ళలేదు ప్రియ. అదొక రకమైన వేషధారణ. అంటున్నాడు ఇప్పుడు, ఇదిగో నేను యేసు ప్రభుల వారిని పట్టిస్తే నాకేమిస్తారని ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు కదా. అక్కడే 14లో రాయబడింది. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుకొని ఉండేను. ఎప్పుడు యేసు ప్రభుల వారిని పట్టించాలా, ఎప్పుడు ఆ 30 నాణ్యాలు నేను సంపాదించుకోవాలని అనుకున్నాడు. కనుక ఆయన్ని అప్పగించిన వారు తన దగ్గర ఉన్నటువంటి వారే. వారిలో ఒకడు ఇస్కరియోతు యూదా. ఆయన్ను చంపాలని విరోధంగా ఆలోచించినటువంటి వారు దేవుని ఆలయంలో పనిచేసేటువంటి ప్రధాన యాజకులే. ఆయనని చంపాలని కుట్ర పడినటువంటి వారు ఆ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి పెద్దలే ప్రియులారా. అలాగూ వారు ఆయన అప్పగించుటకు మరి బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. ఆనాటి గవర్నర్ ప్రియులారా పొంతి పిలాతు ఆయనకు అప్పగించారు. తీసుకొని పోయి సైనికులు పిలిపించి ఆ సైనికుల ద్వారా ఆయన్ని అప్పగించినట్లుగా తీసుకొని పోయి మనం చూస్తున్నాం. అయితే మరి ఆ పిలాతు కనీసం 3 సార్లు ప్రయత్నించాడు ఈయన తప్పించాలని. యేసు ప్రభుల వారు 3 సార్లు ప్రయత్నించినట్లుగా మనం ఇదే అధ్యాయం అంతా చూస్తూ వచ్చి 11వ వచనంలో ఒకసారి 27వ అధ్యాయం 11లో యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా యేసు అతని చూచి నీవన్నట్టే అని ఆయన విచారిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు తెచ్చిన ఫిర్యాదు, ఇదిగో ఈయన యూదులకు రాజు అని చెప్తున్నాడు. అదొక ఫిర్యాదు తెచ్చారు. అడిగాడు, నువ్వేనా యూదులకు రాజు, నువ్వేనా అని అడిగాడు. మరి ఆది దినాల్లో యూదులకు ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు రాజు? మొట్టమొదటిగా సౌలు రాజు, ఆ తర్వాత దావీదు రాజు, ఆ తర్వాత సొలొమోను రాజు, ఆ తర్వాత 2 రాజ్యాలుగా విడిపోయినట్లుగా చూడవచ్చు. ఇలాగ ఈయన రాజుగా ప్రకటించుకుంటున్నాడు అని చెప్తూ వచ్చాడు. అలా కిందికి వెళ్తూ రండి, ఆయన్ను ఇంకా తప్పించాలని ఎంతో ప్రయత్నించాడు పిలాతు. 21వ వచనంలో అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బనే అనిరి. ఆ పండుగ దినాల్లో మరి క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంది కదా. ఈ దినాల్లో కూడా ఆగస్టు 15, జనవరి 26 ఆ దినాల్లో ఖైదీలకు ఏం పెడతారు? క్షమాభిక్ష పెడతారు. అంటే వారి మంచి ప్రవర్తన బాగుంటే
చూసి వారికి ఇంకా ఆ కేసులు కొట్టేసి ఆ శిక్షనంతా తీసివేసి వారిని విడుదల చేస్తారు. అలాంటి వారిలో అనేకులు ఉంటున్నారు వారి ప్రవర్తన మార్చుకొని. అట్టి వారిలో దేవుడు నమ్మి చెరసాల్లో అనేకులు ప్రవర్తన మార్చుకొని దేవుని ద్వారా అద్భుతంగా క్షమాభిక్ష పొందినటువంటి వారు కూడా ఉంటున్నారు. అట్టి వారిలో ఎరుగుదము. మరి ప్రియులారు, మనకు తెలిసినటువంటి వారు. సరే, ఏమైతేనేమి యేసు ప్రభు వారిని ఎట్లయినా సరే ఏం చేయాలనుకున్నాడు? పిలాతు తప్పించాలనుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు వారి భార్యకు ఒక దర్శనం వచ్చిందని చెప్పింది ఆమె. ఇదిగో ఆయన నీతిమంతుడు యేసు ప్రభుల వారు, ఆయన నీతిమంతుడు యేసు ప్రభుల వారు, నీవు ఆయన జోలికి వెళ్ళవద్దు. వీళ్ళు అసూయ చేత ఆయన అప్పగిస్తున్నారు, వీళ్ళు కక్ష చేత యేసు ప్రభుల వారిని అప్పగించారు, వీరు ప్రణాళిక చేత ఆయన్ను అప్పగించారు అని 19వ వచనంలో చూస్తే, అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేని అతని యుద్ధకు వర్తమానము పంపెను. తన భర్త యుద్ధకు వర్తమానం పంపింది. గవర్నర్ అయిన పిలాతు అయినటువంటి ఆయన భార్య పంపించింది, నీవు ఆయన జోలికి వెళ్ళవద్దు, ఆయనకు శిక్ష వేయవద్దు, ఆ నేరము నీ చేతులకి అంటించుకోవద్దు అని చెప్తే, అప్పటికి ఆ బరబ్బాని విడిపించాలని ప్రయత్నించాడు. అసలు ఆ బరబ్బాను మరి అలాగ శిక్ష వేసి, ఆయన దొంగ కదా, ఆయనకు శిక్ష వేసి యేసు ప్రభుల వారిని విడిపించాలని ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఈ ప్రజలు ఏం చేశారంటే, మాకు యేసు ప్రభుల వారిని వద్దు, మరి ఆ దొంగ అయినటువంటి బరబ్బాని మాకు విడుదల చేయమని కేకలు వేశారు. 22వ వచనం అంటున్నారు చూడండి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. చూడండి, ప్రజలంతా చెప్పిన మాట. ఏం చేయాల? యేసు ప్రభుడు ఏం చేయాల? ఇది పిలాతు ఇచ్చినటువంటి తీర్పు కాదు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఆందోళించు, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసినని అడగగా, వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసేది. మరి ఎక్కువగా కేకలు వేశారు, సిలువేయి సిలువేయి. ఇంకా మనకు లూకా సువార్త, ఆయా సువార్త లేకపోతే రాయబడింది, వాడిని సిలువేయము, మాకు రాజు అతడు కాదు, క్రీస్తు కాదు అని చెప్పి మరింతగా కేకలు వేసినట్లుగా వాళ్ళు చూస్తున్నారు కదా. 24లో పిలాతు అల్లరి ఎక్కువ వచ్చున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదు, ఇంకా నేను ఇతన్ని కాపాడలేను అనుకున్నాను, నేను ఇతన్ని కాపాడలేను అనుకొని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుగుకున్నాడు. ఇదిగో ఇతన్ని శిక్ష విధించుటలో నా తప్పిదమేమీ లేదు, నా నేరమేమీ లేదు అని అతడు ప్రజలందరి ఎదుట ఏం చేశాడంటే చేతులు కడుక్కున్నాడు. నేను నిర్దోషిని, ఆయన్ని సిలువ వేయట్లో నా తప్పిదమేమీ లేదు అని చెప్పి పిలాతు ఆయన అంటున్నాడు, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని. ఈయన రక్తం విషయంలో నేను తప్పు చేసిన వాడిని కాదు, నేను నిరపరాధిని, ఇదిగో మీరే చూసుకోండి అని చెప్తే ఆ ప్రజలు అంటున్నటువంటి భయంకరమైన మాట చూడండి. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును కాకండి. వాళ్ళు తెచ్చుకున్నటువంటి ప్రియులారా, వారు ఆశీర్వాదం తెచ్చుకోవడానికి ఇష్టపడలే. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు, ఆనాటి యూదా ప్రజలు, ఇదిగో వాడి రక్తము. చూడండి ఏం మాట్లాడుతున్నారు ఆయన.
ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, సర్వాధికారి అయినటువంటి దేవుడని, జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నటువంటి దేవుడని ఎరగకపోయారు. వాడి రక్తం ఎక్కడుండాలి? మా మీదనే ఉంది. ఆ దోషం మాపైనే ఉంది. ఆ దోషం మా మీద ఉంది. సరే, అక్కడితో పోలే, మా పిల్లల మీద కూడా ఉంది అంటున్నాడు. ఆ దోషం మా పైన ఉండిలే, వేసే శిలవేసి. మా మీదే కాదు, మా పిల్లల పైన కూడా ఉండునుగా. కానీ వారు ఆశీర్వాదం కంటే, వారు రక్షణ కంటే వారు ఏం కోరుకున్నారు? ఆ రక్త అపరాధం, ఆ శాపమనే కోరుకున్నారు ప్రియులారా. ఆనాటి ఆ యూదా ప్రజలు, ఆనాటి ఆ ఇశ్రాయేలు ప్రజలు, వారు కోరుకున్నది ఆ రక్తపాతం. ఆ రోజు మొదలుకొని ఏం జరుగుతుంది? ఈ రోజు వరకు పారుతూనే ఉంది. ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో ఎప్పుడు యుద్ధాలే. చూసారా? ఎప్పుడు యుద్ధాలే. మహా అంతా కలిసినా కూడా వాళ్ళ జనాభా హైదరాబాద్ పట్టణం అంత జనాభా. కానీ మరి వారు దేశం చుట్టూ అరబ్ దేశాలు ఉన్నాయి. వారి దేశం చుట్టూ ముసల్మాన్ కంట్రీస్ ఉన్నాయి. ఎప్పుడు వారితో యుద్ధాలు. వారి డబ్బంతా యుద్ధాలకే, వారి టెక్నాలజీ అంతా యుద్ధాలకే. వారు ఎంతైనా సంపన్నత, జ్ఞానం సంపాదించవచ్చు. కానీ ప్రియులారా, అదంతా కూడా సగం ఏం చేస్తున్నారు? యుద్ధాలకు పెడుతున్నారు. అనేకులు ఈ దినాన చనిపోతున్నారు. కారణం ఏమి తెలిసినా, ఇదిగో వారు ఆనాడు రక్షకుని దోషమును, ఆయన యొక్క ఆ అపరాధమును వారిపైన, వారి పిల్లల మీద కూడా అన్నారు. అంటే ఎన్ని తరాలైందో చూడండి. ఆ శాపం అలా కొనసాగబట్టి 2000 సంవత్సరాల క్రితం ఆయన్ని అప్పగించి వారు ఆ యొక్క శాపాన్ని వేలారా వారు మూట కట్టుకొని ఈ రోజుకి ఆ దోషమును, ఆ శాపమును అనుభవిస్తున్నారు కదా. ఇంకా గొప్పగా చెప్తున్నారు, ఇదిగో ఇశ్రాయేలు యొక్క టెక్నాలజీ చాలా గొప్పది, మంచిదే. కానీ దానివలన ప్రయోజనం ఎంత? అనేక దేశాలకు అమ్ముతున్నారు యుద్ధ సామాగ్రి, మంచిదే. కానీ దేవుడు హింసను కోరుకోవట్లేదు. దేవుడు శాంతిని కోరుకునేటువంటి వాడు. దేశంలోని సగం జనాభంతా కూడా యుద్ధంలోనే ఉంటూ వచ్చారు. శత్రు రాజ్యాలతో ఎప్పుడూ యుద్ధాలే, పొరుగు రాజ్యాలతో ఎప్పుడూ యుద్ధాలే, పక్కనున్నటువంటి దేశాలతో ఎప్పుడూ రక్తపాతమే. కారణం వారు అట్టి శాపాన్ని స్వతంత్రించుకున్నారు. నిజంగా నీవు నేను కూడా ఒక దినాన ఇట్టి శాపంలో, ఇట్టి పాపంలో జీవిస్తున్నటువంటి వారు. అయితే అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా యేసు ప్రభుల వారు తెలుసు కదా మనకు, ఆయన అన్న మాట, సిలువ వేస్తున్నప్పుడు ఆయన అన్నటువంటి మాట, తండ్రి ఏమన్నాడు? తండ్రి మీరేమి చేయుచున్నారు? వీళ్ళకి తెలియదు. వారికి తెలియదు. ఆ శాపాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు క్షమించమని అప్పటికి కూడా ఆయన సిలువపై ఉండి కూడా ప్రార్థించినటువంటి వాడుగా చూస్తూ, ఇశ్రాయేలీయులంటే మొట్టమొదటగా వాళ్ళ దగ్గరికే రక్షణ వచ్చింది. అది ఎరుగుదు. మనము ఎవరిని గురించి చదువుకున్నప్పుడు, కానాను స్త్రీ గురించి చదువుకున్నప్పుడు ఆమె కేకలేసింది, అయ్యా నా కూతురును కాపాడమని కేకలేస్తే మొదట ఇశ్రాయేలీయులకి రక్షణ అన్నాడు. అయితే వారు తృణీకరించారు ఆయన రక్షణ, వారు త్రోసివేశారు ఆయన రక్షణ. అయితే ఆ రక్షణ
అలాగ ప్రారంభమై ఆయా భక్తుల చేత, ప్రవక్తల చేత, సువార్థికుల చేత, శిష్యుల చేత అది నీ దగ్గరకు నా దగ్గరకు రాబడింది ప్రియ. ఆయన శిలువలో మరణించడం చేత ఆయన పొందిన శ్రమలు మనం చూస్తే కొన్ని వచనాలు ఇక్కడ చూడొచ్చు. ఈ అధ్యాయంలో ఆయన అప్పగించబడ్డాడు కదా, 27వ వచనంలో 2వలో అంటాడు ఆయన్ని అప్పగించింది. ఆయన్ని అప్పగించింది. ఎట్లా అప్పగించారు? 17-18లో రాయబడింది. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించింది. అసూయ చేత అప్పగించారు. ఆ తర్వాత చూస్తే 26వ వచనంలో అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. కొట్టించుటకు అప్పగించబడ్డాడు. సిలువ వేయుటకు ఆయన అప్పగించబడ్డాడు. ఆ తర్వాత 29లో చూడండి, ముళ్ళ కిరీటం మళ్ళీ ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉండి ఆయన ఎదుట మోకాళ్ళు ఓని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించి ఆయన ఎగతాళి చేశారు. ఆ రక్షకుడిని, ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఎగతాళి చేశారు కదా. అనేక సార్లు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎగతాళికి గురి కావచ్చు. దేవుణ్ణి నమ్మినాను, దేవుణ్ణి నమ్ముకున్నందుకు అనేకులు ఎగతాళి చేస్తారు. ఈ భక్తుడు వచ్చిరప్ప అనేటువంటి వాళ్ళు కొంతమంది, ప్రభు వచ్చిరప్ప అనేటువంటి వాళ్ళు కొంతమంది, లేదా ఎగతాళి చేసేటువంటి వాళ్ళు అనేకులు ఉంటారు ప్రియ. అలాగూ ఆయన ఎగతాళి చేయబడ్డాడు, అపహసించబడ్డాడు కదా, అప్పగించబడ్డాడు. నీ కోసమై నా కోసమై అపహసించబడ్డాడు. ఆ తర్వాత 41వ వచనంలో కూడా అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించారు, ఎగతాళి చేశారు. ఏం చేశారు చూడండి కింద మాటలు. ఇదిగో వీడు ఇతరులను రక్షించను. చూశారు ఆ దినాల్లో అనేకులను క్షమించిన విధానం చూశారు. రక్తస్రావం కలిగిన స్త్రీని, పాపంతో పట్టబడినటువంటి స్త్రీని, కుష్ఠరోగులను రక్షించినటువంటి స్థితిని, పిల్లల చాంద్ర రోగులను స్వస్థపరిచినటువంటి స్థితిని, పాపులను, అనేకులను వారి పాపములు క్షమించిన స్థితి, ఇవన్నీ చూసి వారు తట్టుకోలేకపోయినటువంటి వారు. అందుకోసం వాళ్ళు అంటున్న మాటలు, వీడు ఇతరులను రక్షించను. చూద్దాం ఇప్పుడు, తన్ను తానే రక్షించుకొనలేడా? ఇశ్రాయేలు రాజు కదా, రాజు కదా. సరే, ఇప్పుడు శిలువ మీద నుంచి కిందకి దిగితే అప్పుడు మనము నమ్ముదాం. కొంతమంది ఆనాటికి ఈనాటికి వాళ్ళకు రుజువులు కావాలా. నాకు దేవుణ్ణి నమ్మాలంటే నాకు చెయ్యాలి, ఇది చేస్తే నేను నమ్ముతా అంటాడు. లేదా నా జీవితంలో ఇది జరిగితే నేను నమ్ముతా అంటాడు. అనేకులకు వాళ్ళకి అద్భుతాలు కావాలి కదా. శాస్త్రులు, పరిచయులు వాళ్ళకి ఇవే కావాలి. నీ వలన అద్భుతములు కోరుతున్నామని అడిగారు కదా శాస్త్రులు, పరిచయులు. అద్భుతం చేయంటే ఏం అద్భుతం చెప్పాడు ఆయన? మీకు ఏ అద్భుతము బయలుపరచబడుతుందంటే ఒక యోనాను గూర్చినటువంటిదే అద్భుతం మాత్రమే మీకు తెలియజేయబడేది అంటున్నాడు. ఏముంది యోనాను గూర్చి? యోనా 3 దినాలు చేప కడుపులో ఎలాగుండి తిరిగి బయటికి కక్కి వేయబడ్డాడు. ఏం పోలిక? దానికంటే యేసు ప్రభుల వారు మీకు చూపించే అద్భుతం ఏమంటే, ఇదిగో యోనా ఎలాగైతే చేప కడుపులో ఉన్నాడో యేసు ప్రభుల వారు కూడా 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి మృత్యుంజయుడై లేచి ఆరోహణుడైతాడు. ఈ అద్భుతమే. మీకు ఇంకా వేరే అద్భుతాలు ఏంటివి అవసరం లేదు. ఒకవేళ అవి జరిగినా కూడా దానికి ఎన్ని కారణాలు చెప్తారు మళ్ళా కదా. ఒకడు ప్రభు దినాన, విశ్రాంతి దినాన ఒక అద్భుతం చేస్తే వాడిని కుంటి వాడిని నడిపిస్తే, ఈ విశ్రాంతి దినాన్ని ఇట్లా చేయొచ్చా అని అడిగారు.
చూడండి, చేయమని అడుగుతారు, చేస్తే ఏమంటారు? ఇది ప్రభుదినం కదా, విశ్రాంతి దినం కదా, ఇట్లా కార్యాలు చేయొచ్చా అని అంటారు. చూడండి, వాళ్ళ శాస్త్రంలో పరిచయం, వారు అలాంటి ప్రధాన యాజకుడు అపహసించి హేళన చేసి ప్రియులారా ఆయన్ను సిలువలో అంతగా హింసించి ఆయన్ను సిలువకి ఎక్కించి చంపినటువంటి వారుగా చూస్తూ వచ్చాం. ఇలా ఇంకా ఎవరు 44వ వచనం చూడండి, ఇంకా ఆయన్ను ఎగతాళి చేసినటువంటి వారు, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించారట. నిందించారు, చూడండి, నిందలు వేశారు. మరి నువ్వు ఏమి చేయకపోతే నిన్నెట్లా సిలువకు అప్పగించారు? నీలో ఏ తప్పు లేకపోతే సిలువకి ఎట్లా అప్పగించారు? ఇదిగో మేమంటే దొంగతనం చేశాము, మరి మాకు ఈ శిక్ష వేశారు, నువ్వు ఏది చేయకోకుంటే నీకెట్లా ఈ శిక్ష వేశారని నిందించారు. అనేకులు ప్రియులారా ఆయన నిందించినట్లుగా చూడవచ్చు. ఇలాగో ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. ఈ దినాన ఈ సిలువ కార్యం ఆయన అంతా మన కోసం చేసిపోతే ఈనాడు బయట అనేక చర్చలు ఏం చెప్తారు తెలుసా? వాళ్ళు సిలువలు మోస్తూ ఉన్నారు కదా, వాళ్ళు సిలువలు మోసి ఇదిగో శ్రమలు అనుభవిస్తున్నామని శ్రమల దినాలు పాటిస్తూ ఉన్నారు. గుడ్ ఫ్రైడే వరకు శ్రమ దినాలు. ఎవరికి శ్రమ దినాలు? శ్రమలు అనుభవించింది యేసు ప్రభువు వారు. మనుషులు ఏ శ్రమలు అనుభవించరు? ఎవరు శ్రమలు అనుభవిస్తున్నారు? ప్రజల యొక్క శ్రమల. ఇవన్నీ కూడా నటన చేస్తున్నారు అనేకులు ప్రియులారా. అసలు యేసు ప్రభువు వారిని అలా చేసి కూడా మళ్ళీ సిలువ వేస్తున్నారు అని రాయబడింది. ఎందుకంటే మనం సరైనటువంటి ఆత్మీయ జీవితం లేకపోవడం చేత మీరు తిరిగి యేసు ప్రభువుల వారిని సిలువ వేస్తున్నారు అని రాయబడింది. కనుక ఇంకా నీవు నేను శ్రమలు అనుభవించాల్సిన పని లేదు. నీ పాపములు నా పాపముల కోసం, నీ దోషములు నా దోషముల కోసం ఆయనే సిలువలో అంతా కూడా ఆయనే శ్రమ అనుభవించాడు. ఆయనే అపహసించబడ్డాడు, ఆయనే ఉమ్మి వేయించుకున్నాడు, ఆయనే పిడుగుతులు తిన్నాడు, ఆయనే సిలువకి ఎక్కాడు, ప్రాణం పెట్టాడు నిన్ను నన్ను విమోచించడానికి. ఆయనే అప్పగించబడ్డాడు, ఆయనే అపహసించబడ్డాడు. నీకంటే ముందుగా ఏనాడు ఆయన నీకు రావలసినటువంటి నీ పాపములకు రావలసిన శిక్ష, మన పాపములకు రావలసిన శిక్ష అంతటికీ కూడా ఆయనే భరించి సిలువలో శ్రమలు అనుభవించి మరణించి తిరిగి 3వ దినాన్ని లేచాడు. ఇంకా నీవు నేను ఆ శ్రమలు అనుభవించాల్సిన పని లేదు. నీవు నేను ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో ఉపవాసం ఉండాల్సినటువంటి పని లేదు. ఆయన అడిగారు, ఎందుకు నీ శిష్యులు ఎందుకయ్యా ఉపవాసం ఉండట్లేదని అడిగారు కదా యేసు ప్రభువు వారు. మరి యోహాను శిష్యులు ఉంటున్నారు కదా, బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదంటే ఆయన అన్నాడు, పెళ్లి కుమారుడు పెళ్లి విందులో ఉన్నంత వరకు ఎవరైనా పెళ్లి విందులో ఉపవాసం ఉంటారా? సాక్షాత్ పెళ్లి కుమారుడు ఆయనే రక్షకుడైనటువంటి యేసు ప్రభువుల వారు ఉన్నంత వరకు ఎవరు ఉపవాసం ఉండాల్సినటువంటి పని లేదు. పెళ్లిలో ఉన్నంత వరకు కూడా, పెళ్లి విందులో ఉండేవాడు ఉపవాసం ఉండడు. విందులో చక్కగా విందును ఆరగిస్తారు. అవును, ఒక దినం వస్తుంది, ఆయన అప్పగింపబడతాడు, అప్పుడు నువ్వు ఉపవాసం ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ప్రియులారా, ఇదిగో రక్షకుడు నీకు దొరికాడు, రక్షకుడు నిన్ను రక్షించాడు. ఆ ఇశ్రాయేలీయులు అయితే వారు కోరుకున్నారు ఆ అపరాధమును మా పైన మా పిల్లల పైన ఉంచమని. ఆ అపరాధమును బట్టి ఈనాటికి వారు శిక్షించబడుతున్నారు. అయితే ఆ అపరాధము నీకు నాకు లేదు. మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉంటున్నప్పుడు మనం కూడా ఒకనాడు ఆ పాపముల అపరాధంతో చచ్చిన స్థితిలో ఉంటున్నప్పుడు ఆయనే మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడెను, మన దోషముల నిమిత్తమై
ఆయన దెబ్బలు తిని ప్రియ నీ కోసమై నా కోసమై సిలువకెక్కాడు. సిలువకెక్కి ఆయన అవమానాలు భరించి ఆయనే నిందలు భరించాడు. నీవు నేను ఇంకా వాటిని భరించాల్సినటువంటి పని లేదు మన పాపములు. ఒకవేళ మనం ఏదైనా భరించాల్సి వస్తే మన అజ్ఞాన స్థితిని బట్టి లేదా మనం చేసే తప్పిదాలు మన దోషములు బట్టే మనము ఆ నిందలు తెచ్చుకుంటాం. మనం చేసే తప్పిదాలను బట్టి దోషములు తెచ్చుకుంటాము. కానీ క్రీస్తుని బట్టి మనం ఇంకా తెచ్చుకోవాల్సిన పని లేదు. కనుక మన నిందలన్నీ కూడా ఆయనే మోసాడు. మన శాపం మన పాపం అంతా ఆయనే మోసి మనకు విడుదలనిచ్చి మనకు రక్షణ ఇచ్చిన ఆ రక్షకుడైన యేసు ప్రభుల వారిని స్తుతించి ఆరాధించి గణపరుస్తాం. దేవుడు అలాంటి కృపను మనకు దయచేసి నడిపించుగాక. ఆమేన్.